వరకు అంటే అర్థమైంది, యేసుక్రీస్తు రెండో రాకడ వరకు. వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబొగులను ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కోతకాలం అనే ఒక పదం కూడా వచ్చింది అక్కడ. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఈ విషయాలు మీకు చెప్తూ వెళ్తుంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈరోజు మనం నేర్చుకునే కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. ఏంటండి కృతజ్ఞత? ఎవరికి? దేవునికి. దేవునికి కృతజ్ఞత కలిగి జీవించిన వారు దైవ సేవకుడికి దైవ సేవకుల మధ్యలో కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తారు. కృతజ్ఞత కలిగిన వారు ఉన్నారు, కృతజ్ఞత లేని వారు ఉన్నారు. ఈ రెండు విషయాల్లో మనం ధ్యానిద్దాం ఒకసారి. మీకు తెలిసిన విషయాలే. దేవుని సన్నిధిలో మొదటి సంతానములనే దేవుడు ఎగ్జామ్ పెట్టాడు. మొదటి సంతానానికి దేవుడు ఏం పెట్టాడు? ఎగ్జామ్ పెట్టాడు. ఏం ఎగ్జామ్? నీవు కృతజ్ఞత కలిగి ఉంటావా కైను, నీవు కృతజ్ఞత కలిగి ఉంటావా హెబేలు అన్నాడు. రైట్? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. దానికి ముందుకు ఎవరికి పెట్టిండు ఎగ్జామ్? ఆదాము అవ్వలకు పెట్టాడు. చూడండి, ఆదాము అవ్వలకు ఎగ్జామ్ పెట్టాడు, వీరు కృతజ్ఞత కలిగి ఉంటారో ఏమో అని. కానీ భార్య మాట విని భర్త పతనమైపోయాడు. ఆదాముకు తెలుసు దేవుడు చెప్పిన మాట ఇది అని, కానీ నా భార్య కన్నా దేవుడు గొప్పవాడు కాడని ఆ తప్పు చేశాడు. ప్రియులారా, మంచిని ప్రేమించండి. భర్త అయినా భార్య అయినా, భార్య అయినా భర్త అయినా చెడు సలహా ఇచ్చినప్పుడు ప్రార్థన పూర్వకంగా దాన్ని వ్యతిరేకించి తొలగించాలి. అననీయ భార్యాభర్తలు కూడా సంఘములో సంఘ పెద్దలుగా ఉన్నారు, బలంగా ఉన్నారు, ఆశీర్వదింపబడ్డారు, దీవింపబడ్డారు. కానీ ఒక చెడు కార్యం ఇద్దరు కలిసి ఏకాత్మ కలిగి ఉన్నారు. దేని విషయంలో? కృతజ్ఞత కలిగి దేవుడు జీవించమన్నాడు. ఎందుకు మనం కృతజ్ఞత కలిగి జీవించాలి, ఎందుకు మనం దేవునికి ఇవ్వాలని ఆలోచన వారిలో పుట్టించిన సాతానుకు లోబడి ఆదామవ్వలు ఏ విధంగా పండు తిన్నారో అదేవిధంగా కైను హేబెలులో పెద్దవాడు ఏ విధంగా సనగాడో అదేవిధంగా అననీయ భార్య భర్తలు కూడా పతనమైపోయారు. మీకు ఒక విషయం చెప్తాను నేను. దేవుడు మనకు అన్ని ఇచ్చునుగాక, అందరికీ నివాసములు, కారులు అన్ని ఇచ్చునుగాక. కానీ మనం ఈ లోకం వదిలినప్పుడు మన వెంబట ఏది మాత్రము రాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంతమంది రాదన్నలు చేతులు ఇవ్వండి. ప్రైజ్ గాడ్. నిజంగా మన వెంబట ఏమి రాదా? ఏంటండి? ఒకటి ఆత్మ, మీది కరెక్ట్. కానీ ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. బైబిల్లో ప్రభు మాట అన్నాడు, పరలోకంలో ధనము. పరలోకంలో ధనం ఎందుకండి? పరలోకంలో ధనం ఎందుకు? పరలోకంలో ఇండ్లు ఎందుకు? పరలోకంలో ప్రభు ఎందుకు? ఏమంటుడు తెలుసా? నీవు ఇక్కడ కృతజ్ఞత కలిగి మీరు ఏదైతే దేవుని కొరకు చేస్తున్నారో ఇవన్నీ కూడా పరలోకములో మన కొరకు దాచబడుతుంది. మీరిచ్చిన ప్రతి కానుక, మీరిచ్చిన ప్రతి దశభాగం, మీరు చేస్తున్న సేవ, దేవుని కొరకు మీరు ప్రయాసపడుతుంది అంతా కూడా నీ కొరకు ఏ నివాసం కట్టబడుతుందో అందులో నీ కొరకు దాచబడుతుంది. అందుకని ఏమంటాడంటే అక్కడ దొంగలు లేరు, చిమ్మటలు కన్నమే. ఇప్పుడు నాకు చెప్పండి, అది శాశ్వతమా ఇది శాశ్వతమా? కానీ మనిషి దేన్ని నమ్ముతున్నాడు? దేన్ని నమ్ముతున్నాడు? నువ్వు ప్రజెంట్ నీ కళ్ళకు కనబడదే నమ్ముతున్నావు, కానీ భవిష్యత్ కాలంలో జరగబోయేది నీవు నమ్ముతలేవు. సరే, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇక్కడ
కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూద్దాం. మరియు వారు దేవునిని ఎరిగియు, చూడండి జాగ్రత్తనండి, చాలా మట్టుకు కృతజ్ఞత లేనివారు మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆయనను దేవునిగా మహిమపరచల. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. అవి వారి అవివేక హృదయము అంధకారమాయెను. హల్లెలూయా. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. జాగ్రత్తనండి. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ప్రభును తెలుసుకొని కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. ఏంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు? దేవుని మందిరానికి రావడం వేరు, దేవుణ్ణి ఆరాధించడం వేరు. దేవుడు నీకు ఇచ్చిన పంటలు కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారాలు కానీ, నీ బిజినెస్లో కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వారికి తెలుసు, ఎంతోమందిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. చాలామంది నాకు చెప్తారు, అయ్యా నన్ను దేవుడు ఇంత ఆశీర్వదించండు. రైట్, మంచిదే. నన్ను దేవుడు ఇంత ఆశీర్వదించండు, మంచిది, సంతోషిస్తున్నా. నువ్వు దేవుడికి ఎంత కృతజ్ఞతలు చెల్లించినావు? ఒకసారి మన గుండెల మీద చేసుకొని ఆలోచించాల. ఈ కృతజ్ఞత స్తుతులు అన్నది దేవుని సొత్తు. ఎందుకొరకు చెప్తున్నానంటే, దేవుడు నిన్ను ముందు ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు ముందు మన కుటుంబాన్ని దీవిస్తున్నాడు, మీరు దీవింపబడాలని దేవుడు కోరుతున్నాడు. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. ఈరోజు ఇనే వాక్యం ఏంటంటే, నీవు దీవింపబడాలంటే దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకోండి. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. 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 ఒక భక్తుడు, ఒక దైవ సేవకుడు, పెద్ద భక్తుడు, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. తాను బిజినెస్ దైవ సేవకుడు ప్రార్థిస్తున్న సమయంలో వారిని దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే, 100,000 కోట్లకు ఆయన దేవుడు ఆశీర్వింపబడ్డాడు. చాలా ఆశీర్వింపబడ్డాడు. మీరు ఆశీర్వింపబడితే మొదటగా ఎవరు సంతోషిస్తారు? తర్వాత దైవ సేవకుడు, దైవ సేవకురాలు సంతోషపడి నా బిడ్డలను చూడు అని చెప్పుకుంటారు. నా బిడ్డలను చూడని చెప్పుకుంటారు. ఆలోచించండి. ఈ వాక్యం వింటున్నప్పుడు మీ హృదయములు ఆలోచించండి. నేను దేవునికి ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లించానా? నిజంగా నన్ను దేవుడు ఇంత ఆశీర్వదిస్తున్నాడు, నేను చెల్లిస్తున్నానా? దేవుని వాక్యం ఎందుకొరకంటే మన జీవితాలు మార్చడానికి. ఆ బిజినెస్ మ్యాన్ను ఎంతో ఆశీర్వదించాడు. దైవ సేవకుడు వాక్యం చెప్తూనే ఉన్నాడట, నాయనా మీరు కృతజ్ఞతలు చెల్లించండి, మీరు చెల్లించండి చెప్పి 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 ఆఖరిలో పాస్టర్ గారు వృద్ధుడైపోయాడు. టీవీలో సాక్ష్యం చెప్తున్నారండి, ఆరాధన టీవీలో ఆయననే సొంతంగా సాక్ష్యం చెప్తున్నాడు. పాస్టర్ గారు చెప్పినప్పుడు నాకు సమయం లేదు అని అట్లా 10 సంవత్సరాలు గడిచిందట. ఎన్ని సంవత్సరాలు? అకస్మాత్తుగా ఒకరోజు ఆయన కాంట్రాక్ట్ మొత్తం ఫెయిల్ అయిపోయిందట. వెహికల్స్ అమ్మేశాడు, బండ్లు అమ్మేశాడు, ఇల్లు అమ్మేశాడు, పొలాలు అమ్మేశాడు, తన దగ్గర ఉన్న వెహికల్ కూడా అమ్మేశాడు. బ్యాంకులు అన్నీ కట్టినా ఇంకా అప్పటనే ఉన్నదట. ఇక్కడ మీరు ప్రశ్న అడుగుతాను నేను. అందరూ అయ్యో అయ్యో అంటారు, ఓకే, మరి దేవునికి ఇవ్వనప్పుడు ఎందుకు అయ్యో అయ్యో అన్నారు కదా? అవునా?
నిన్ను ఆశీర్వదించినప్పుడు దేవునికి ఇయ్యనప్పుడు అయ్యో నేను దేవునికి ఎందుకు ఇస్తలేనని అన్నారు. కానీ ఒక వ్యక్తి లాస్ అయ్యాడు, సర్వం పోయినప్పుడు ఏమంటాం? అయ్యో దేవుడు ఎందుకు ఇట్లా చేశానని. మరి దేవుడిచ్చినప్పుడు, దేవుడు ఏ వ్యక్తికైతే ఆశీర్వదిస్తాడో దాన్ని కాపాడుకోవడం నేర్చుకోండి. కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకోమని బైబిల్ చెప్తుంది. వారిని ఇంకా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. ఏండి, అయ్యో దేవుడి అన్యాయం ఎందుకు వేసాడు అంటున్నావు. ఓకే, నువ్వు దేవుడికి అన్యాయం చేయలేదా? గుండెల మీద చేసుకోండి. ప్రభువును నమ్మనప్పుడు మనం ఎలా ఉన్నాం, ప్రభువును నమ్మిన తర్వాత మనల్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తున్నాడు, మనం ఎంతో దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాం. చిన్నగానా పెద్దగానా ఏదో కానీ. నేను అన్నాను పాస్టర్ గారిని, 20 లక్షలు ఎలా అంటే ఉన్నోళ్ళు ఉన్నట్లు ఇచ్చారు, లేనోళ్ళు లేనట్టు ఇచ్చారు, కానీ ఖచ్చితంగా మా సంఘములు ఇవ్వాలని నేర్పుతాను నేను. ప్రైజ్ గాడ్. ఖచ్చితంగా ఇవ్వమని నేర్పేది. దాని అర్థం ఏంటంటే, నిర్వచనం ఏంటంటే కృతజ్ఞత కలిగి బ్రతకడం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఆ వ్యక్తి లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అయ్యో దేవుడు ఇలా చేశాడు అంటున్నారు. దేవుడు ఎలా చేస్తాడు? చెయ్యడు. దేవుడు అన్యాయం చేయడు. అన్యాయం చేసేవాడు నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టడు. నువ్వు మారుతావా అని చూస్తాడు, నువ్వు మారుతావా అని చూస్తాడు, నిన్ను దీవించాలని చూస్తాడు, నిన్ను ఆశీర్వదించాలని చూస్తాడు. అమ్మా అయ్యా వాక్యం వింటున్నారు కదా, దైవ సేవకులైనా ఏ సంఘస్థులైనా ఈ వాక్యం వినండి. నీ జీవితంలో ఈ రోజైనా ఈ వాక్యం మీ గుండెలకు తలిగి కృతజ్ఞత కలిగి జీవించడానికి ప్రయాసపడండి. ఆఖరిలో ఆ వ్యక్తి సర్వం కోల్పోయి దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ దైవ సేవకుడు డోరు కొడుతుంటే, అయ్యా తలుపుది, అయ్యా తలుపుది అంటే, నేను ప్రార్థనలో ఉన్నాను, లేదు ఇప్పుడు తలుపుది. దైవ సేవకుడు నీ డోరు కొట్టినప్పుడు ఏమన్నావు నువ్వు? సమయం లేదన్నావు. ఈరోజు దైవ సేవకుని ఆత్రపడుతున్నావు. అమ్మా ఆ సమయం రాకుండా ముందే మనం జాగ్రత్త పడాలి. ఏమైంది సహోదరుడు అంటే ఏడుస్తున్నాడు. మీ మాట నేను వినలేదు, సర్వం కోల్పోయాను. ఎందుకు కోల్పోయావు సర్వం? నీకు దేవుడు సర్వం ఇచ్చాడు కదా. ఎన్నడైనా నువ్వు దేవుని మాట విన్నావా? వినలే. అందుకే ఇక్కడ అంటున్నాడు, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఏమియో ఆయనను దేవునిగా మహిమపరచలేరు. ఈరోజు చాలా మంది దేవుని తెలుసుకొని కూడా దేవుణ్ణి మహిమపరుస్తలేరు. ప్రైజ్ ది గాడ్, హల్లెలూయా, ప్రైజ్ ది గాడ్, హల్లెలూయా. మరి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? కింది వచనములో ఉంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. ప్రైజ్ ది గాడ్, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. కానీ తమ వాదములయందు వాదములు. ఏం వాదములు? ఎందుకు ఇవ్వాలా దేవునికి? ఎందుకు వెళ్ళాలా మందిరానికి? నేను కష్టపడుతున్నాను, నా పొలము, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా బిజినెస్, నేను చెమటోడుతూ వస్తుంది, నేను కష్టపడుతూ వస్తుంది, నేను ప్రభునామం మనం చేస్తున్నాను. దేవుణ్ణి నా ఆశీర్వదించండి, ఎందులో కూడా నీకు ఆశీర్వాదం రాదు. నేను మళ్ళీ చెప్తున్నా, వారు వాదోపవాదులు ఏమైపోయారు? వారు భ్రష్టులైపోయారు, పనికిరాని వారు అయిపోయారు. వారు చేసే పనిలో ఆశీర్వాదం లేకుండా అయిపోయింది, వారు చేసే పనిలో దీవెన లేకుండా అయిపోయింది. భ్రష్టులైపోతున్నారు. ఎందుకు భ్రష్టులైతున్నారంటే దేవుడికి కృతజ్ఞత కలిగి బ్రతకలేరు. దేవుడిని ఆశీర్వదించినప్పుడు ఆయన కృతజ్ఞతలు జీవిస్తలేరు. సంగమా ఆలోచించండి. ఈ సంఘములో నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు మొదటగా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించు. మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా రండి. దేవుని మాట. తల్లి అయినా, తండ్రి అయినా, అక్క అయినా, చెల్లి అయినా, భార్య అయినా, భర్త అయినా మంచి సలహా వినండి.
దేవునికి వ్యతిరేకంగా ఏం చెప్పినా దాన్ని ఖండించండి, అప్పుడు మీ కుటుంబం బాగుంటుంది. నా భర్త కదా తప్పైనా ఓకే అంటా, నా భార్య కదా తప్పైనా ఓకే అంటే నీ కుటుంబము పతనంలోనికి వెళ్ళిపోతుంది. మీరు ఆలోచించండి. అందుకే నేను అంటున్నాడు ఇక్కడ, అయ్యా మీరు వాదములలో నంబర్ 1 ఉంటాం. ఏం వాదం అంటది? ఎందుకు ఇవ్వాలి, ఎవరికి? చూడండి, మధ్యలో ఇంత పాట పాడినాం, అన్నీ చెయ్య కదా, ఏమైనా. ఎంత చక్కగా పాట రాసి పాట ఫేమస్ అయితే దీన్ని విమర్శించడం మొదలు పెట్టుకున్నారు. ఏ పని లేదు, ఎవడేం పాట పాడతాడో విమర్శించాలా, ఎవడేం వాక్యం చెప్తాడో విమర్శించాలా, ఎవడు దయ్యాన్ని కొడితే విమర్శించాలా, ఒకడు భూతాన్ని కొడితే విమర్శించాలా, ఇదే పని పెట్టుకున్నారు. అవునా, యేసయ్య అన్నీ చేస్తాడు కదా, నాకు అసాధ్యమైన ఉందా? లేదు, దాన్ని కూడా విమర్శిస్తున్నాను. నువ్వు ఒక పాట చాత కాదు, ఒక పాట రాయవు, పాట వాడి దేవుణ్ణి ఆరాధిస్తే అది విమర్శనే. వీళ్ళెవరంటే వాదోపవాదాల్లో భ్రష్టులైనోళ్ళు. సభాముఖంగా చెప్తున్నాను, మందిరంలో కలిమి చేత కానీ బలిమి చేత కానీ దేవుణ్ణి ఆరాధించండి. మీకు అర్థమవుతుందా? నిజంగా దేవుని సేవ చేసేవాడు, దేవునికో బ్రతికేవాడు ఇంకొకరు అనవసరంగా విమర్శించాడు. మీరు యూట్యూబ్లో చూడండి, ఎక్కడ చూసినా ఏమున్నాయి? విమర్శలే ఉన్నాయి. కానీ ఇది క్రీస్తు రాకడకు సూచనలు కనుక సంఘం చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఏమైందంటే ఇక్కడ దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించమని పౌలు చెప్తే వాదోపవాదాల్లో వారు వ్యర్థులైపోయారు, భ్రష్టులైనది. వ్యర్థులు అని అర్థం ఏంటంటే నీకున్నది మొత్తం పోయింది. మళ్ళీ చెప్తున్నాను, సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే మీ ఇల్లును చక్క చేసుకోవాలి. ఈరోజు ఈ వాక్యము ప్రభు చెప్పమన్నాడు, నేను మీకు చెప్తున్నాను, నాతోండి మాట్లాడిపిస్తున్నాడు. వినగలగా హృదయము చెవులు మీకున్నట్లయితే మీ కుటుంబాలు దీవింపబడతాయి. ఈరోజే ఒక ప్రణాళిక చేసుకోండి. అవును ప్రభువా, నన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో, బిజినెస్లో, నా పొలంలో నేనెన్నడైనా సంపూర్ణంగా నీకు నా దాంట్లో నీ కృతజ్ఞతలు చెల్లించి ఇచ్చానా? ప్రశ్న వేసుకుంటే మీకు అక్కడ ఆన్సర్ అదే కనబడుతుంది మీకు అక్కడ. కానీ దేవుని లెక్కల మాత్రము దేవుడు ఇస్తున్నది ఉత్తా కాదండి, నీకెంత ఇస్తుండో మొత్తం రాసి పెడుతున్నాడు అక్కడ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కనుక వాదోపవాదంలో వారు భ్రష్టులు అయిదే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, లూకాసు సువార్త 17వ అధ్యాయం, లూకాసు సువార్త 17వ అధ్యాయము 17 నుంచి మనం కొంత వ్యక్తులను చూద్దాం. కృతజ్ఞత లేని వారు ఎంతమంది ఉన్నారు, కృతజ్ఞత కలిగిన వారు ఎంతమంది ఉన్నారో మనం చూద్దాం. 17వ అధ్యాయం 17 నుంచి మనం 18 వచనాల వరకు చూద్దాం. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రామయ్య హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. ఒక విషయాన్ని గమనించండి, 10 మంది ఎవరు ఏ వ్యాధితో ఉన్నారు? వారు కుష్టి వ్యాధి కదా. కుష్టి వ్యాధికి మందు ఉన్నదా? లేదు, ఇప్పుడు కనిపెట్టారు. సరే, మిమ్మల్ని ఇప్పుడు కూడా అడుగుతా, ఒక వ్యక్తికి కృష్యోగం ఉంది, పోయి మీరు లెక్క చేసుకుంటారా? అక్కైనా చెల్లైనా తల్లైనా దూరం ఉంటారు తప్ప నాకెక్కడో అది తగులుతుందో అని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు వారు అక్కడి నుంచి వస్తున్నాడు. పాత నిబంధనలో ఈ కుష్టి వ్యాధి ఎవరికైతే ఉంటుందో ఊరు వెలుపల ఎవరికి కనబడకుండా ఉండాల. వీరు త్రాగే బావిలో నీళ్లు త్రాగకూడదు, జనాల్లో తిరగకూడదు, వారు కనబడకూడదు. ఎంత బాధకర విషయమా, అవునా కదా? ప్రైజ్ ది గాడ్, హల్లెలూయా. కానీ
యేసు ప్రభు ఎప్పుడైతే వస్తున్నాడో ఈ 10 మంది ఒక నిర్ణయంకి వచ్చారు. ఈ వాక్యం విన్నప్పుడు మనం కూడా ఒక నిర్ణయానికి వస్తాం ఇప్పుడే. కానీ ఎప్పుడైతే నువ్వు నిర్ణయానికి వస్తావో నీ నిర్ణయాన్ని దొంగిలించడానికి నీ ఎంబటినే సాతాను ఉంటాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఈ రోజు నుంచి నా భర్త కోట్లు సంపాదించిన నేను నా దశభాగం తీసుకెళ్ళి మా మందిరము లేస్తా అని ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది అనుకో, చాలా మంచిది కదా, రైట్? అప్పుడే నీ ఎంబటి ఎవరు వస్తారు? ఇంకోడు. వాడు భర్తలో జొరబడల్లా, పిల్లల్లో జొరబడల్లా, మళ్ళీ భార్యల్లో జొరబడల్లా. నేను చేస్తానంటే వాడు నిన్ను 100% దొంగిలించడానికి ప్రయాసపడతాడు. ఏ నిర్ణయం అయితే మీరు ప్రభులో తీసుకోవాలనుకుంటారో అది మీ యుద్ధ నుంచి దొంగిలించాలనుకుంటాడు వాడు. నువ్వు ఎప్పుడైతే ఒక నిర్ణయానికి వస్తున్నావో అప్పుడు నువ్వేం చేయాలి? వాడు కాదు, ఇక వాడు లూసిఫర్ తాత అయ్యే ఎవరో నాకు తెలియదు, లేరు. వాళ్ళ తాత వచ్చినా, వాడు ముత్తాత వచ్చినా, 33 కోట్లు ఒక్కసారి నా దగ్గరికి వచ్చినా, ఒక్కడసారి ఫుట్బాల్ గోల్ కొడతా, కానీ నేను ఎవరికి సరెండరు కాను అన్న నిర్ణయానికి మనము రావాలి. ప్రైజ్ ది గాడ్, ప్రైజ్ ది గాడ్. మీకు అర్థమవుతుందా? వాడు చాలా మంచి నాలెడ్జ్ ధర దొంగిలిస్తాడు. వాడు దొంగిలిచ్చినట్లు కూడా మనకు ఏర్పడదు, కానీ దొంగిలిస్తాడు. వాడు చెప్పే మాటలు మనకు స్వీట్గా ఉంటాయి. చెట్టు పండు ఎలా ఉంది? చాలా తీపిగా ఉందన్నాడు. మంచిగా ఉండే కుటుంబంలో పతనం చేసే బాధ్యత వాడిది. అననీయ భార్యాభర్తల కుటుంబంలో ఏం చేశాడు? ఇద్దరిని పతనం చేశాడు, ఇద్దరిని చంపేశాడు ఆఖరిలో. మళ్ళీ నేను ప్రభునాను మనవి చేస్తున్నా, సాతానుకు ఎలాంటి పరిస్థితుల్లో స్థానం ఇవ్వకండి. ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈ 10 మంది బాధతో ఉన్నప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే వస్తున్నాడో యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళారు. రైట్, ప్రైజ్ ది గాడ్. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే పరిగెత్తుకొని వెళ్ళారో అక్కడున్న జనాలంతా పారిపోయారు వాళ్ళకున్న వ్యాధిని బట్టి. రైట్, ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. జాగ్రత్తనండి, ప్రైజ్ ది గాడ్. హల్లెలూయా. ఈరోజు మన సమస్యలను బట్టి మన తల్లిదండ్రులు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, మన బంధువులు కావచ్చు, నీ సమస్యను చూసి పారిపోతుండొచ్చు. కానీ యేసయ్య పారిపోయేవాడు కాడు. చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. నీ వ్యాధి ఎంత గొప్పదైనా, నీ సమస్య ఎంత గొప్పదైనా, నువ్వు ఏ ప్రాబ్లంలో ఉన్నా, ఎప్పుడైతే నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి నువ్వు ముందుకొస్తావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే నీ హృదయంలో ఒక నిర్ణయం కలిగి ఉంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యేసయ్య పారిపోలేదు, శిష్యులు కూడా పక్కకు తిరిగారు. అయ్యా చెప్పు నాన్న, ఈ కృషి వ్యాధితో మేము బాధపడుతున్నాం, ఊరు వెలుపల ఉంటున్నాం, బ్రతికి చచ్చిన పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారో మన స్థితిని మార్చేది యేసయ్య. ప్రైజ్ ది గాడ్. ఇప్పుడే నీ హృదయంలో ఒక నిర్ణయానికి రా. ప్రభువా, నీకు ఈ రోజు నుంచి నీకు కృతజ్ఞత కలిగి జీవిస్తానన్నప్పుడు ఎక్కడైతే నీకు ఫెయిలియర్ జరుగుతున్నదో, ఎక్కడైతే నీకు అపజయం కలుగుతున్నదో, ఎక్కడైతే నీకు ఓటమి కలుగుతున్నదో అక్కడ ఈ రోజు నీకు విజయం స్టార్ట్ అవుతుంది. ప్రైజ్ ది గాడ్. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వాక్యం వింటున్నారా? వినకపోతే మీకేం లాభం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇంతవరకు నీ జీవితంలో అపజయం పొందుతున్నావా? వై? ఆలోచించు.
ఎందుకు నాకు ఓటమి వస్తుంది, ఎందుకు నేను అపజయమవుతున్నా, ఎందుకు నా ప్రార్థన దేవుని దగ్గరికి చెల్తలేదు, ఎందుకు నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తలేదు అంటే నీవు ఎక్కడనో దేవునికి కృతజ్ఞతాస్తుతులు నీవు చెల్లిస్తలే. రైట్, దట్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇది నీ పంట కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ బిజినెస్ కావచ్చు, దేవుడు దాన్ని పోషించి నీకు ఇస్తున్నప్పుడు, నీ బిజినెస్ ఆశీర్వదించి నీకు ఇస్తున్నప్పుడు, నీ ఉద్యోగం ఆశీర్వదించి నీకు ఇస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాచుకుంటున్నాం. ఎక్కడ ఇంత నాకు వచ్చిందో అని చెప్తే కృతజ్ఞత చెల్లించాలి కనుక దాన్ని సంఘంలో చెప్పకుండా, దేవుని దగ్గర చెప్పకుండా దాచుకుంటున్నాం. అదే వాదోపవాదముల వారు భ్రష్టులైపోయి. ఈ 10 మంది ఏడుస్తున్నారు. అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు తెలుసా? వారు బాధను చూసి అన్నాడు. ఈరోజు మన బాధను చూసి ప్రభు ఒక మాట అంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చెప్పండి, యేసయ్య నాతో ఒక మాట అంటాడని చెప్పండి. యేసయ్య నాతో ఒక మాట అంటున్నాడు. కానీ చెప్పండి, ఈ రోజు నుంచి నేను కృతజ్ఞత కలిగి జీవిస్తాను చెప్పండి. కృతజ్ఞత కలిగి జీవిస్తాను. ఇప్పుడు నీ హృదయంలో చేసుకో. ఇప్పుడే నేను దేవుడు నీతోటే నీ ఇంటికి వస్తాడు. నేను సవాల్గా చెప్తున్నాను. గత రాత్రి నేను దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ప్రభు నాకు చెప్తున్నాడు ఈ విషయాన్ని. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటారో, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని స్వీకరిస్తారో వారందరూ నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆశీర్వాదం కావాలా వద్దా చెప్పండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎక్కడ నిలబడ్డాడు ఆయన? చెప్పండి గట్టి స్వరంతో. అరణ్య యాత్రలో, సింహాల బోనులో, అగ్నిలో నిలబడ్డ దేవుడు ఈ రోజు మన అందరితో నిలబడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.